రామచంద్రారెడ్డి గారు మీరు చెప్పండి. ముందు రాష్ట్రంలోకి వస్తే తర్వాత మీ ఇద్దరు కలిపి ప్రకాష్ రెడ్డి గారు సమాధానం చెబుతారు. నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలనిపిస్తోంది. మల్లారెడ్డి గారు తన కుటుంబ కొడుకో ఎవరో పార్లమెంట్కు పోటీ చేస్తా అన్నాడు. పోటీ చేస్తాం ఇదనంటే కాబోలు మల్కాజ్గిరి నుంచి అనుకున్నాం. సడన్గా ఆ వెంటనే ఆయన కాలేజీకి వెళ్ళే రోడ్డు తవ్వేశారు ఆఫీసర్లు. ఆ భవనం కూల్చేసారు కదా, పునాదులన్నీ బిల్డింగ్ కూడా పోయిందా? మొత్తం సార్ మీకు మా ఎమ్మెల్యే ఒక ఆయన పటంచెరువు ఎమ్మెల్యే మైపాల్ గారు తమ్ముని అసలు నోటీస్ లేదు, ఏం లేదు, అరెస్ట్ చేసి పడేసారు. నేనేమంటానంటే సరే మేము తప్పకుండా మేము మాత్రం ఒక ఉదాహరణ తీసుకుంటున్నాం సార్. మేమున్న 10 సంవత్సరాలు ఏ రోజు కూడా ఇలాంటి కక్ష మీరు అట్రాక్ట్ చేశారు కానీ ఈ రకమైన దాడులు చేసినట్టు సార్ అది చెయ్యమని చెప్పేసి చంద్రబాబు శిష్యుడైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ నేర్పుతున్నాడు. తప్పకుండా ఆ విధంగా చెప్పండి. మల్లారెడ్డి గారు వెంటనే నాయన ఇదేదో ప్రమాదం, మేము పోటీ చేయట్లేదని చెప్పాడు. డీకే శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళారు. దాంతో మొత్తం ఆగిపోయినట్లు ఉన్నాయి. సో మీ వంతు కృషి మీరు చేస్తున్నారా? ఇప్పుడు దానం నాగేంద్ర గారు కూడా మీ దగ్గరికి వచ్చేసారంట. సో ఎంతమంది చాలామంది 10-15 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ మీ వైపుకి వచ్చేసారంటున్నారు. సో మీరు ఎక్కువ మంది లాగుతారా, బీజేపీ వాళ్ళు ఎక్కువ మంది లాగుతారా? అసలు బీఆర్ఎస్కి ఇక్కడ భవిష్యత్తు ఉంటుందా ఉండదా? మొత్తం ఖతం చేస్తారా మీ ఇద్దరు కలిసి? సార్ ఒక్క మాట మాత్రం చెప్తాను సార్, దేశం మొత్తంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా మనగడ లేకుండా ప్రతి ప్రాంతీయ పార్టీ మనగడ జాతీయ పార్టీలు కథమేని. రామచంద్రారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఈ లాగుడు రాజకీయం ఏందో నాకు అర్థం కావట్లే. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అనేక దుర్మార్గాలకి పాల్పడి దళితుల భూములని, బడుగు వర్గాల భూములని, సర్కారు భూములని, చెరువుల్ని మింగినటువంటి అవినీతి పరుల యొక్క భరతం పట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కూడా పనిచేస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈయన డీకే శివకుమార్ గారి దగ్గర పోయినా, లేకుంటే ఇంకొకళ్ళ దగ్గర పోయినా కానీ అటువంటి ఆగవు. ఏమున్నా కట్టసి కాల్సి ఉంటుంది తప్ప అంతకు మించి ఏముండదు. ఇది ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఎందుకనంటే మేము సరిపోని మెజార్టీతోనే మా పార్టీ ఈ రోజున అధికారంలో ఉంది కాబట్టి దాని గురించి మేము వర్రీ అయ్యేది లేదు. దానికి వక్ర భాషను చెప్పుకుంటూ మీరు ఈ విధంగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇక 3వ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు రేపు ఎలక్షన్ల యొక్క షెడ్యూల్ రిలీజ్ అవుతుంది, నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నటువంటి క్రమంలో ఈ రోజున అరెస్ట్ నిన్న చేయటం అనే దాని గురించి కొంచెం అనుమానాలు సాధారణంగానే వస్తాయి. మరి ఆ అనుమానాలు అనేవి ఉభయ మిత్రులు వాళ్ళు తెలుసుకోవాల్సిందే. మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందో మాకేం తెలియదు. అలప్ సడన్ వచ్చిండ్రు, సరి చేశారు. కాకపోతే మాత్రం వన్ థింగ్ వెరీ క్లియర్, పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది సిఆర్పిసి, ఐపీసీలకన్నిటికంటే భిన్నంగా ఉంటది. కాబట్టి దాంట్లో ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలా సుస్పష్టంగా కూడా చెప్పింది, మిగిలిన చట్టాల లెక్క ఉండదు ఇది. ఇందులో దోష నిరూపించుకోవాలి తమ యొక్క నిర్దోషిత్వాన్ని అని చెప్పేసి వెరీ స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి రామచంద్రారెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళంతా కూడా బీజేపీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈడీని సొంత ఇదిగా మార్చేశారని, సిబిఐని మార్చేశారని. మరి ఇక్కడ కవిత గారి ఇష్యూకి వచ్చేసరికి మీరంతానేమో ఈడీకి సిబిఐకి సపోర్ట్ చేస్తున్నారు. సో మరి ఎట్లా ఈ డిఫరెన్స్ ఎట్లా చూడాలి? రాహుల్ గాంధీ మీద కేసు పెడితేనేమో అది తప్పుడు కేసు అంటున్నారు, ఇక్కడికి వచ్చేమో కవిత గారి మీద ఇంకోళ్ళ మీద పెడితేనేమో కరెక్ట్ అంటున్నారు. ఈ పరస్పర విరుద్ధంగా అనిపించట్లేదా? కరెక్ట్ అని ఎప్పుడు కూడా ఏది ఈడీని సమర్థించడంలే, సిబిఐని చట్టాన్ని సమర్థిస్తాము. వాళ్ళు చట్ట పరిధిలో చేసినరా లేదా అన్నది మాత్రమే మేము ఈ రోజున ఆలోచిస్తాం తప్పితే కరెక్ట్ అనడం. ఎందుకంటే నిన్న కేటీఆర్ ఏది అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత లోపలికి పోయి నువ్వు సుప్రీంకోర్టులో ఏది అండర్టేకింగ్ ఇచ్చినావు, నీకు ట్రాన్సిట్ వారెంట్ ఉందా, సో అండ్ సో ఉందా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. హూ ఈజ్ అండి ఆయన ఎవరు అడగటానికి? ఆయనకి ఏమాత్రం హక్కు లేదు. ఏమన్నా ఉంటే ఆన్ హర్ బిహాఫ్ ఆమె అడ్వకేట్ అడగా. డెఫినెట్లీ. ఎందుకంటే అది పవర్ఫుల్ యాక్ట్ అండి. సింపుల్ ఒకటే కొమ్మినేని గారు, ఈడీలో ఏదైనా కానీ ఒక పర్పస్ కోసము డబ్బులని గ్రాటిఫై చేసుకొని ఈ పర్పస్ కాదని చెప్పేసి బుకాయించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే అది ఈడీ పర్వీలోకి వస్తుంది. సింపుల్ ఒకటే లాజిక్. దాంతో ఏంటంటే ఆమె గనుక ఈ ముడుపుల కేసులో మేము డబ్బులు తీసుకున్నాము, ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆమె ఒప్పుకున్నట్లయితే ఈడీ పర్వీలోకి రాదు. అది మన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వచ్చేది. కాకపోతే సరే వెదర్ షీ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఇట్ విల్ బి డిసైడెడ్ లేటర్. కానీ
విధులకి, అధికారుల యొక్క విధులకి ఆటంకం కలిగిస్తే డెఫినెట్ గా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దే హ్యావ్ లిబర్టీ అండ్ దే హ్యావ్ ఇమ్యూనిటీ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్. రైట్, దీని రాజకీయ ప్రభావం ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్ భవిష్యత్తుని ఏం చేయబోతున్నారు మీ రెండు పార్టీలు కలిపి? రెండు పార్టీలను మీరు కలపకండి కోమినేని గారు. కాంగ్రెస్ ఓపెన్ గా కనపడతా ఉన్నాయి కదా. మీరేమో మల్లారెడ్డి గారి పోటీ చేస్తారనగానే దాడి చేయించేశారు. ఈయనేమో పటాచారి ఎమ్మెల్యే ఇంటి పక్కన దాడి చేశారు. అసలు గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే ఆర్మూర్ ఎమ్మెల్యే షాపింగ్ కాంప్లెక్స్ ని క్లోజ్ చేశారు. ఇట్లాంటి కోట్ల బకాయిలు పెట్టించి నేను తప్పు పట్టుకుంటున్నా. నోటీస్ సరే, ఎన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి? కరెక్టే. ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళంతా కాదు, మైనింగ్ లో పనిచేస్తున్నా, ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నా. నేనేమంటున్నానంటే నోటీస్ ఇచ్చేది తెలియదా? ఓకే, ఒక్క అడ్వకేట్లు కదా. మరి అట్లా కాదు, ఒక్క నిమిషం. మరి చంద్రబాబు గారి మీద అన్ని కేసులు వస్తే మీరంతా సపోర్ట్ చేశారు ఆయనకి. ఇప్పుడు రేపు ఐఎంజీ భర్త కేసులో దాదాపు 1,00,000 కోట్ల స్కామ్, ఐఎంజీ భర్త 850 కోట్ల కేసు, సిబిఐ ఎంక్వైరీ వేస్తారా అని అడిగింది. ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదు అది తెలంగాణ హైకోర్టు? కొమ్మినేని గారు, తెలంగాణ హైకోర్టు అనేది ప్రభుత్వ పరిధిలో లేదు. మీకు అడిగింది, మిమ్మల్ని స్టేట్ గవర్నమెంట్ అడిగింది. చెప్తున్నానండి, దేనికైనా కానీ కిందనున్నటువంటి అధికారులతోని సరి అయిన సమాచారం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా మేము ఆన్సర్ చేయాలి. చేయకపోతే ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ కొమ్మినేని గారు అడగాల్సిన అవసరం లేదు, హైకోర్టు అడుగుతుంది మమ్మల్ని. హైకోర్టు అడుగుడు కాదు, మేము కనుక సరి అయినటువంటి అక్కడ ఆన్సర్ చేయకపోతే మా మీద చర్య కూడా తీసుకుంటది. దానికి మేము మంచి స్పృహలనే ఉన్నాం. ఒక్క నిమిషం ఆగండి, నన్ను లెట్ మీ కంప్లీట్. ఇక్కడ ఉన్నది ఏంటంటే ట్రాన్సిట్ వారెంట్ గురించి ఇందాక రాకేష్ మాట్లాడుతున్నాడు. ట్రాన్సిట్ వారెంట్ అనేది ఒకటి చట్ట పరిధి. రాహుల్ గాంధీ ఏం చెప్పిండో మాట్లాడదామన్నా? రాహుల్ గాంధీ ఒక అభియోగాలు మోపబడినటువంటి వ్యక్తిని 24 గంటల లోపల కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళకి గట్స్ ఉంటే, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే 24 గంటల లోపల తీసుకుపోయి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు డీవియేట్ అయిపోయినా, లేకుంటే సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చేసి వాళ్ళు దాన్ని డీవియేట్ అయినా సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుంటది. అక్కడ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా అక్కడ మరి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తుందో వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఈవెన్ రిమాండ్ ని కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇందులో ది బ్యూటీ ఆఫ్ ది యాక్ట్ ఏంటంటే, ఈ యాక్ట్ ప్రకారం నా ప్రశ్న అంటే బీఆర్ఎస్ భవిష్యత్ ఏమిటి? బీఆర్ఎస్ ఏం చేయబోతున్నారు? తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీని మిగలనిస్తారా లేక అటు ఇటు గుంజేస్తారా? కొమ్మినేని గారు ఇదొక గుణపాఠం నేర్పింది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు నియంతృత్వ భావజాలంతో చుట్టూనే తమ మిత్రులనే శత్రువులుగా చేసుకోకూడదు అన్నది ఒక ఆస్పెక్ట్. ఎందుకంటే ఆ ఉక్కకి భరించలేక, ఉక్కపోతకి ఆ బెదిరింపులకు భరించలేక మౌనంగా ఇన్ని రోజులు కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ వాళ్ళ చుట్టూ ఈ రోజు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, ప్రజాస్వామ్యం వైపు ఆకర్షితులైతున్నారు. నియంతృత్వ సంఖ్యలను తెంపుకొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా కూడా పరిపాలన అందించే పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. అప్పుడు ఓటుకు నోటు సార్, అప్పుడు కూడా ఓటుకు నోటు, ఇప్పుడు కూడా నియంతృత్వ సంఖ్యలే. మీ ఓటుకు నోటు లీడరే ఈ రోజు మీ లీడర్. కాదు కాదు, ఆ రోజు ఓటుకు నోటు చూసినాం కదా, అది ఎట్లున్నారో ఇది కూడా అట్లనే ఉన్నది. ఓటుకు నోటు కాదు, చంద్రబాబు ఏజెంట్ గా పనిచేసిండు, మరొకసారి ఈ రోజు బీజేపీ గా పనిచేస్తుంది. గట్టిగా మాట్లాడినందుకు మాత్రాన గట్టిగా మాట్లాడు కాదు, ఆ రోజు ఉన్నది. రాకేష్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. రామచంద్రారెడ్డి ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఏమిటి తెలంగాణలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి? తెలంగాణలో బీఆర్ఎస్ భవిష్యత్తు నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ కాదు. మేము మా పార్టీ యొక్క భవిష్యత్తు కోసం మేము పోరాటం చేస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అన్నిటిని అమలు చేసినాము. ఇప్పుడు మాకు వినండి, మా ఎంపీ అభ్యర్థులు కొంతమంది ఎన్నికైనారు. నేను కూడా ఇప్పుడు మా గుర్రంపోడులో మా రఘువీర్ మీటింగ్ పెడుతుంటే జానారెడ్డి గారికి కుమారుడు ఎంపీ అభ్యర్థికి నల్గొండకి మేము పోతున్నాం. ఇప్పుడు మేము ఆల్రెడీ మా పనులలో మేము బిజీగా ఉన్నాము. వేరే పార్టీ గురించి మేము ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మేము చూస్తాము, మా పరిపాలన చేస్తాము.